నా పేరు కొండల అంకారావు. మన ఫారెస్ట్ మ్యాన్ పర్యావరణవేత్త, అలాగే ఎకో వారియర్గా పిలుస్తూ ఉంటారు. నేను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సలహాదారుగా ఉన్నాను. అడవుల పెంపకం, వనాల డిఫారెస్టేషన్ అంటారు. మరి ఒక సాధారణ ఫారెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందిన నన్ను ఈ యొక్క ఇంత పెద్ద అందమైన పెద్ద రాష్ట్రానికి డిఫారెస్టేషన్ కోసం నియామకం చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ ఓజోన్ డే. దీనికి సంబంధించి ఈ విజయవాడ పట్టణంలో నన్ను ఆహ్వానించిన వన్ ఎర్త్ వన్ లైఫ్ టీం వారికి, ముఖ్యంగా నీలకుమారి ఏలూరి గారికి, అలాగే కేబిఎన్ కళాశాల యాజమాన్యం వారికి, ప్రిన్సిపల్ వారికి, వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ ఓజోన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా మనం ఖచ్చితంగా జరుపుకోవాలి, అలాగే ప్రతిరోజు కూడా జరుపుకోవాలి. అంటే ఓజోన్ డే జరుపుకోకపోయినప్పటికీ దానిపైన మనం ఆలోచన చేయాలి. దీన్ని ఒక దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా విద్యార్థుల్లో ఒక ప్రణాళిక తీసుకెళ్ళాలి. ప్రతిరోజు ఒక చర్చ ఉండాలి దీనిపైన. ఎందువల్లంటే ఈ ఓజోన్ పొర దెబ్బతింటం వల్ల ఈ భూమిపైన ఉన్న సకల ప్రాణులు, ప్రాణకోటికి పెను ప్రమాదం ఉంది. అలాగే సకల ప్రాణులకే కాకుండా చిన్న చిన్న మొక్కలు, పంట పొలాలు, వృక్షాలు, వీటికి కూడా పెను దెబ్బ అయితే ఉంది. ఎక్కువగా ఈ రేడియేషన్ ప్రభావం డైరెక్ట్గా ఈ పంట పైన పట్టడం వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. మనం ఒక సంవత్సరం కనుక పంట ఏదైనా పెట్టకొచ్చిందంటే అందులో ఒక 10% పొలం పోతుంది, పత్తి కానీ కంది కానీ. అలాగే ఈ డైరెక్ట్ ఈ ప్రభావం పట్టడం వల్ల 100కి 100% పంట దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ఆహార కొరత అనేది వస్తుంది. అలాగే ఈ ఏమైతే ప్రాణులు ఉన్నాయో, చిన్న చిన్న ప్రాణులు, గిజ్జిగాడి పిచ్చుకలు కానీ, గువ్వలు కానీ, గోరింకలు కానీ, మానవాళిపైన పడే ప్రభావం కన్నా కూడా ఈ ప్రాణులపైన పడే ప్రభావమే చాలా ఎక్కువ. దీనివల్ల పక్షులు లేకపోతే పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే కొత్త